అయినా సరే, ఏ తల్లి అయినా సరే బిడ్డల్ని కనడాన్ని అంగీకరిస్తుంది. కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. ఆ పిల్లవాడికి జ్వరం వస్తే తాను ఉపవాసం ఉంటుంది, తాను వ్రతం చేస్తుంది. పిల్లవాడు చదువుకుంటుంటే తాను రాత్రి లేచి కాఫీ కాచి ఇస్తుంది. ఆ పిల్లవాడు బ్రతికుండాలని నా ఆయుర్దాయం పోసుకు బతకమని కోరుకుంటుంది. అటువంటి అమ్మ లోకంలో ఏ ప్రతిఫలాన్ని కోరదు. అటువంటి అమ్మకి నమస్కారం, నాన్నగారికి నమస్కారం. మీకు తెలియదు చిన్నపిల్లలు కనుక, మీలో ఎందరో తండ్రులు రేపు మీకు ఇంజనీరింగ్లో ఫీజు కట్టడానికి, మీరు చదువుకుని వృద్ధిలోకి రావాలని ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుతుంటే 60,000 70,000 ఫీజు కట్టడానికి, హాస్టల్కి కట్టడానికి, లక్షల రూపాయల కోసం ఎందరో తండ్రులు నాకు ప్రత్యక్షంగా పరిచయం. వాళ్ళు తినడం మానేసి, పండక్కి బట్టలు కుట్టించుకోవడం మానేసి, చిరుగుపడిన బట్టల్ని పైన కుట్టించుకుని వాళ్ళు వేసుకుని, ఆఖరికి ఒక తండ్రిని నేను ఒకసారి ఒక మెడికల్ షాప్లో ఒక ఆయన కనపడ్డాడు. నాకు ఏదో వ్యాధి పేరు చెప్పి మందు అడిగాడు. అతను ట్యాబ్లెట్ ఇచ్చాడు.